హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య ఫ్యామిలీ వ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చి కరివేపాకు ఫ్రైడ్ రైస్ చేయబోతున్నానండి. ఇది మనం పొడి చేసి పెట్టుకున్నామంటే 10 మినిట్స్లో అయిపోతుందండి. ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. ఈ పొడి ఒక్కసారి స్టోర్ చేసి పెట్టుకున్నామంటే నెల రోజుల వరకు ఉంటుందండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. కరివేపాకు ఫ్రైడ్ రైస్లోకి అన్నం ఉడికించి పెట్టుకున్నానండి. కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి ఉడికించి పెట్టుకున్నాను. ఇది చల్లార్చుకోవాలండి. పొడి పొడిగా ఉంటుంది, లేకపోతే ముద్దలాగా అయిపోతుంది చల్లార పెట్టుకోకపోతే. ఇది ఇప్పుడు చల్లగా పెట్టుకుందాం, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకున్నాను. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం ధనియాలు వేసుకుందాం. 2 స్పూన్స్ వేసానండి. ఇందులోనే పచ్చెనగపప్పు, కందిపప్పు వేసుకుంటున్నాను. 1 స్పూన్ 1 స్పూన్ మినపగుళ్ళు వేసుకుంటున్నాను. ఇది కొంచెం వేయించుకుందాం. ఇందులోనే ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. వన్ స్పూన్ పల్లీలు వేస్తున్నానండి. 1 స్పూన్ నువ్వులు వేస్తున్నాను. ఒక 10 ఎండుమిర్చి తీసుకుంటున్నాను. 10 వెల్లుల్లిపాయలు తీసుకుంటున్నాను. ఒక కప్పుతోటి కరివేపాకు తీసుకున్నాను, కప్పు. అది కూడా ఇందులో వేసుకొని బాగా వేసుకోవాలండి. కరివేపాకు బాగా వేసుకోవాలండి. వేగుతుంటే స్మెల్ అనేది చాలా బాగుందండి. నువ్వులది, పల్లీలది, పప్పులది ఇప్పుడు బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి మిక్సీ వేసుకున్నాం. తగినంత సాల్ట్ వేసుకుందామండి. ఇందులోకి అన్నంలో వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. చింతపండు వద్దనుకునేవారు నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు రైస్లో. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్నాం. ఇలా మిక్సీ పట్టుకున్నానండి. మరీ మెత్తగా కాదు, ఎందుకంటే చింతపండు వేసాం కదా, ఇలా వస్తుంది. ఇప్పుడు మనం పోపు పెట్టేసుకున్నాం. అదే గిన్నెలో పోపు పెట్టుకుంటున్నానండి. ఫ్రైడ్ రైస్కి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేడెక్కిందండి. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకున్నాం. పోపుకి కొంచెం మినపగుళ్ళు, పచ్చెనగపప్పు వేసుకుంటున్నాను. 5 బాదం కట్ చేసి పెట్టుకున్నాను. 2 స్పూన్స్ పల్లీలు వేసుకున్నాను. ఇలా ఇవన్నీ వేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఒక 3 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు వేసుకున్నాం. ఒక స్పూన్ పసుపు వేసుకున్నాం. కొంచెం ఇంగువ వేస్తున్నానండి. మా పిల్లలు జర ఇంగువ వేస్తే చాలా ఇష్టంగా తింటారు కాబట్టి వేస్తున్నాను. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఇందులో ఈ కరివేపాకు పొడి ఇందులో వేసేసుకున్నాం. తగినంత చూసి వేసుకోవాలండి. ఇప్పుడు ఈ రైస్ను ఇందులో వేసేసుకుందామండి. రెడీ అండి. ఫైనల్గా కరివేపాకు ఫ్రైడ్ రైస్. తగినంత చూసి వేసుకోవాలి. నేను తగినంత చూసి వేసుకున్నాను, కొంచెం పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నాం. కరివేపాకు ఫ్రైడ్ రైస్ రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ పొడి మనము
కరివేపాకు పొడి ఉంది కదండి, ఇది దోశలోకైనా ఇడ్లీలోకైనా బాగుంటుంది. ఇది చేసి పెట్టుకున్నామంటే, స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనం ఎప్పుడంటే అప్పుడు 5 మినిట్స్లో అయిపోతుందండి. రైస్లో వేసి కలిపేసుకోవచ్చు. పోపు కూడా పెట్టిన అవసరం లేదండి. మనకు టైం లేనప్పుడు పిల్లలకు లంచ్ బాక్స్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ.